రాష్ట్ర వ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. కొత్త మద్య పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ స్కేల్స్ ఊహించిన స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల కోసం వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు భారీ లిక్కర్ స్టాక్ పెట్టుకుంటున్నాయి. దీంతో కేవలం 3 రోజుల్లోనే 700 కోట్ల పైచిలకు మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 29 వరకు మొత్తం 4362 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం రికార్డ్ అంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గతంతో పోలిస్తే 40% వరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి 29 వరకు 43 లక్షల కేసుల హార్డ్ సేల్ జరిగింది. 38 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. కొద్దిగా బీర్ సేల్ తగ్గినా 34% వరకు హార్డ్ సేల్ పెరిగింది. ఈ నెల 26న 193 కోట్లు, 27న 183 కోట్లు, 29న 283 కోట్ల మద్యం సేల్ అయింది. రాష్ట్రంలో మొత్తం 2620 వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు 1100 పైనే ఉన్నాయి. ఇవి కాకుండా పబ్లు, క్లబ్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి. బార్లు, క్లబ్లు, టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, అలాగే ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి 1 గంట వరకు పనిచేయడానికి అనుమతినిచ్చారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ శాఖ నిఘా పెట్టింది. డిసెంబర్ 31 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలు, డ్రైవ్స్ చేపట్టింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే పన్నులు చెల్లించని మద్యం, నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. సిటీలోనే కాకుండా చెక్ పోస్టుల దగ్గర కూడా నిఘా పెంచింది. న్యూ ఇయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ పోలీసులు. తెల్లవారుజాము వరకు సిటీ అంతటా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. పాత అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త ఆకాంక్షలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. రిసార్ట్స్, క్లబ్బులు, పబ్బులు, కన్వెన్షన్ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో సిటీ జనాలతో ఆడిపాడేందుకు సినీ సెలబ్రిటీలు తరలివస్తున్నారు. టాప్ డీజేలు, బ్యాండ్స్తో తమ పర్ఫార్మెన్స్తో పార్టీ లవర్స్ను కట్టిపడేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తాగి బండ్లు నడిపితే చర్యలు తప్పవంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు గ్రేటర్ పోలీసులు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా, సేఫ్ గా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ ఏర్పాట్లు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. 31 రాత్రి నుంచి సిటీ అంతటా స్పెషల్ ట్రాఫిక్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. సిటీలోని 217 కీలకమైన, రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద తగిన సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సైఫాబాద్, ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గుతో పాటు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, పబ్లు, బార్ల పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్, హుస్సేన్ సాగర్ చుట్టూ వివిధ జంక్షన్ల వద్ద అవసరాల ఆధారంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు. ఖైరతాబాద్, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, నల్లగుట్ట, కవాడిగూడ, సెయిలింగ్ క్లబ్, కర్బాలా తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తామన్నారు పోలీసులు. ఫ్లైట్ టికెట్లుంటేనే పీవీ ఎక్స్ప్రెస్ వే ఎక్కాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. సిటీలోని అన్ని ఫ్లైఓవర్లు 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున వరకు మూసివేస్తామన్నారు పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ సరుకు వాహనాలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 2 గంటల వరకు సిటీ పరిధిలోకి రావద్దని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సహా ఈ వాహనాలు ఓఆర్ఆర్ను ఉపయోగించాలని సూచించారు. ట్యాంక్ బండ్కు కాలినడకన వెళ్లే సందర్శకులు సెక్రటేరియట్ విజిటింగ్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్ఎండిఏ పార్కింగ్ గ్రౌండ్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, ఎన్టీఆర్ ఘాట్ పక్కన ఆదర్శ్ నగర్ లేన్, ఎన్టీఆర్ స్టేడియం వంటి ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చేయాలని సూచించారు.
స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్లు, పబ్ల యాజమాన్యాలు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ సజావుగా ఉండేలా భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. మద్యం తాగిన వారికి సేఫ్గా రవాణా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాగి డ్రైవ్ చేయడం, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. మద్యం తాగి పట్టుబడితే 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు పోలీసులు. పదే ఉల్లంఘనలు చేసేవారి డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఏ సస్పెండ్ చేస్తుందన్నారు. ప్రయాణికులు ట్రాఫిక్ అప్డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫాలో కావాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626కు కాల్ చేయాలని సూచించారు. రహదారి భద్రత కోసమే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.